నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందే హెడ్లైన్స్ చూద్దాం. మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్య డ్రైవింగ్ తోనే జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. ఆసుపత్రుల్లో డాక్టర్ అవతారమెత్తిన ఘనుడు. అసలు వైద్యులనే బురడి కొట్టించిన ప్రబుద్ధుడు. మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదుతో దొరికిన ఫేక్ వైద్యుడు. కామారెడ్డి అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మైనార్టీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపాలని ఆయన అన్నారు. నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీని అధికారులు పుష్పగుచ్చాలందించి స్వాగతం పలికినారు. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు ఇతర జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనారిటీ వర్గాల స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. మైనారిటీల కోసం ఉద్దేశించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చైర్మన్ తారిక్ అన్సారీ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నందున అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మైనార్టీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపాలన్నారు. మైనార్టీలపై దాడులు జరిగిన సందర్భాల్లో పోలీస్ అధికారులు సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్కొండ మండలం జలాల్పూర్, వేల్పూర్లలో ముస్లిం శ్మశాన వాటిక స్థలాలు ఆక్రమణకు గురైనట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. అలాగే కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో చర్చి నిర్మాణానికి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. నిజామాబాద్ నగర సమీపంలోని సారంగపూర్ వద్ద ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరిగే ఇస్తేమాకు నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 30,000 పైచిలుకు మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీటి వసతి, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ రెడ్డికి ఆయన సూచించారు. అనంతరం మైనార్టీ వర్గాల వారి నుంచి కమిషన్ చైర్మన్ విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. इक़्तिदारी कमीशन चेयरमैन के हैसियत से आज निज़ामाबाद जो है ऑफिशियल विजिट का दौरा हुआ. ऑफिशियल्स के साथ, कलेक्टर साहब के साथ, पुलिस महकमों के साथ जो है आज रिव्यू मीटिंग्स हुई. हालात हाज़िरात में जो है थोड़ा जायज़ा लिया गया. अपन ऑफिशियल विजिट पे हूँ. हुकूमत भी जो है संजीदा है तमाम स्कीम्स के जो है इम्प्लीमेंटेशन के लिए. तो अहदेदारों के साथ स्कीम्स के इम्प्लीमेंटेशन के का भी रिपोर्ट का जायज़ा लिया गया. लोग यहाँ पर किसी तादाद में लोग ग्रीवेंसेस अपने अपने शिकायत तो हम लोग कमीशन की जानिब से शिकायतें भी वो जो है मौसूल हो रही है. फिर अहदेदारों के साथ जो है बात होगी. फिर
कमीशन का एक ऑफिशियल दौरा था ये। कलेक्टर साहब का ताउन, पुलिस महकमा का सबका ताउन है, और देखेंगे जो भी इश्यूज़ है उसको जो है ताकि और लोगों को जो है दुश्वारी ना हो किसी अपने मसाइल में। अक़लियती लोगों के ख़ास तौर पर माइनॉरिटीज़ के लिए सिख ब्रदरीज़ के भी हमारे भाई लोग यहाँ पर मौजूद हैं, और क्रिश्चियन ब्रदरी के भी ब्रदर के फादर और पास्टर्स भी मौजूद हैं। तो सब लोग इश्यूज़ लेके आए हैं। सो वी आर ट्राइंग टू सॉल्व डाउन द इश्यूज़। फिर अगर मैं आप तमाम का जो है జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని డీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ జిల్లా పర్యటనకు రావడం వల్ల జిల్లా రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా గురువారం నాడు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని డీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లాకు రావడం వల్ల జిల్లా రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లాలో వ్యవసాయంపై అధిక శాతం ఆధారపడి ఉన్నారని, వారి పట్ల దృష్టి సారించి పలు సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని ఆయన కోరారు. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, రామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్లను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నర్సయ్య, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్ వేల్పూర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఆదేశించారు. 2024-25 విద్యా సంవత్సరం రానున్న వార్షిక పరీక్షలకు అధ్యాపకులు ప్రణాళిక ప్రకారం బోధన చేసి మంచి ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో తరగతి గదులను సందర్శించారు. అధ్యాపకుల బోధన గురించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్ నుస్రత్ జహాన్ అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ప్రతిరోజు విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ దృష్టిని కొనసాగించాలని అన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్న పేద, బడుగు, బలహీన మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా విద్యా బోధన చేయాలని ఆయన తెలిపారు. కళాశాల పరిసరాలను తనిఖీ చేసి ఆవరణ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలను పెంచి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డ్రగ్స్ పై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. 2024-25 విద్యా సంవత్సరం రానున్న వార్షిక పరీక్షలకు అధ్యాపకులు 90 రోజుల ప్రణాళిక ప్రకారం బోధన చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలను సాధించాలని ఆయన ఆదేశించారు. రాబోయే ఇంటర్ ప్రయోగ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంతో పాటు వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులతో పాటు వారు కూడా ఉత్తీర్ణులు అయ్యేందుకు ప్రణాళికతో పనిచేయాలని ఆయన సూచించారు. ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై ప్రజల అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ఈ ర్యాలీని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా జడ్జి, కలెక్టర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి, కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయాల్లో విలువైన నిండు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రతి ఏటా దేశంలో 1,05,00,000 వరకు ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని అన్నారు. ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న వారు నిండు ప్రాణాలను కోల్పోతుండగా వారి కుటుంబాలకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్న చిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చవద్దని హితవు పలికారు.
రోడ్డు దుర్ఘటనలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90% వరకు ప్రాణాపాయం బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకుని దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాల్లోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేస్తున్నప్పటికీ ఎవరికి వారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్ళెం వేయవచ్చునని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ పలువురికి మాణిక్ బండార్ పాఠశాల సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా హెల్మెట్లు అందజేశారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందిస్తూ ముఖ్య అతిథులచే పుష్పగుచ్చాలు బహుకరించారు. అదేవిధంగా గాలిపాటాలు ఎగరవేసే సమయంలో ప్రాణాంతకంగా పరిగణిస్తున్న చైనా మాంజాను వినియోగించకూడదని, దీనిని నిషేధించడం జరిగిందని తెలిపారు. చైనా మాంజా నిషేధం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ముద్రించిన గూఢ పత్రాలను జిల్లా జడ్జి కలెక్టర్ ఆవిష్కరించారు. నమస్కారాలు. మనము జనరల్గా ప్రతి ఇయర్ కూడా వారోత్సవాల్ని జరుపుతూ ఉంటాము. బట్ ఈ సంవత్సరం మాత్రము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో DTO గారు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరము ఈ మంత్ మొత్తం కూడా అంటే January 1 నుంచి January 31 వరకు 30 days కూడా మనము జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ అంటే మనకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా మనకి ప్రజలందరూ కూడా అంటే ట్రాఫిక్ రూల్స్ అదేవిధంగా లాస్ కూడా చాలా వరకు తెలుసు. బట్ చాలా వరకు మనకి ఎందుకులే అన్న భావంతో ముఖ్యంగా చాలా వరకు పాటించకుండా ఉంటారు. బట్ మనకి రోడ్డు ఏదైతే రూల్స్ ఉన్నాయో ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ అవ్వచ్చు, హెల్మెట్ ధరించకుండా మనకి డ్రైవింగ్ అవ్వచ్చు, రాంగ్లో డ్రైవ్ చేయడం. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి పి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె గోపికృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బూ ఉపాధ్యాయ్, పి శ్రీనివాసరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ దుర్గా ప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానం హామీ మేరకు రైతు భరోసా వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకుడు జుబేర్ డిమాండ్ చేశారు. బాన్స్వాడను జిల్లాగా చేయాలని అన్నారు. బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా వెంటనే ఇవ్వాలని ధర్నా చేశారు. బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్, నియోజకవర్గ ఇన్ఛార్జి జుబేర్ మాట్లాడుతూ బాన్స్వాడ అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిందని, ఇప్పటికేమైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. ఏం చేయకుండా బీఆర్ఎస్ను విమర్శించడం మంత్రి జూపల్లికి తగదని ఆయన అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బాన్స్వాడ పర్యటనకు వచ్చి నిధులు ఇవ్వకుండా బలవంతంగా చప్పట్లు కొట్టించుకొని వెళ్లిపోయారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, రైతులకు సంవత్సరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎకరాకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గతంలో అంబేద్కర్ సాక్షిగా బాన్స్వాడను జిల్లాగా చేయాలని ధర్నా చేశారన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎమ్మెల్యే కూడా మీ ప్రభుత్వంలో ఉన్నారని, ఇప్పుడు జిల్లా ఎందుకు చేయడం లేదని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బాన్స్వాడను జిల్లా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మూచి గణేష్, ఎర్రవాటి సాయిబాబా, రమేష్ యాదవ్, గౌస్, మహేష్ దత్తు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ చేస్తున్నాము, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాము. మీరు వచ్చిన తర్వాత ఒక 100 కోట్లు తీసుకొచ్చిరా, 50 కోట్లు తీసుకొచ్చిరా కాన్సెన్స్కి మేము అడుగుతున్నాము. అదే కాకుండా అక్కడ కాసుల ఏదైతే ఆగ్రో చైర్మన్ కాసుల గవర్నీలు కాసుల బాలరాజు గారు ఉన్నారు, మీరు ఒక విషయం ఎప్పుడు డిమాండ్ చేస్తుండే, జిల్లా కావాలని అడుగుతుండే. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు ఉన్నారు అధికారంలో,
బాన్స్వాడ జిల్లా చెప్పేయండి. ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు అక్కడ ధర్నా కూర్చున్నారు. అప్పుడు ఏమన్నదంటే అప్పుడు గవర్నర్లు అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు అడ్డగిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, జిల్లా చెప్పేయండి. మీరు చాతగాకొచ్చిందా ఆ జిల్లా గురించి అడిగారు. అప్పుడు లేనప్పుడేమో ధర్నాలు కూర్చున్నారు. బాన్స్వాడ జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే రైల్వే మన ఎంపీ గారు ఉన్నారు, సురేష్ శెట్కర్ గారు ఉన్నారు, 8-9 నెలల తర్వాత మా బాన్స్వాడ రావడం జరిగింది. అయ్యా మీరు ఎలక్షన్లో మాట్లాడారు, ఏం మాట్లాడు? బాన్స్వాడ నేను ఎంపీ గెలిస్తే నేను లైన్ తీసుకొస్తా, రైల్వే స్టేషన్ తీసుకొస్తా, బాన్స్వాడ కానీ చెప్తున్నాడు. ఎక్కడ పోయింది రైల్వే స్టేషన్? రైల్వే లైన్ ఎక్కడ పోయింది? మీరు అట్టి మాటలే అట్టి తిరుగుతారు కానీ ఒక్క పని చేయలేరు. బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటిగా చేసేది ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటిగా మీరు ఎక్కడ సరే ఏది పల్లెలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ₹1 కోటి నిధులు వచ్చినట్లు చెప్పాలా? అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి దళార్ల నుండి రైతులను కాపాడి ప్రభుత్వమే పసుపు పంట, ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. పసుపు కొనుగోలుదారుల సిండికేట్ను రద్దు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డిని ఆయన కోరారు. నిజామాబాద్ నగరంలో రైతాంగ సమస్యలపై సమీక్షించేందుకు వచ్చిన వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డికి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ పసుపు పంట, ఎర్రజొన్నల పంట వేసే రైతాంగ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సిండికేట్గా మారి పంటల ధరలు పెరగకుండా కుట్రలకు పూనుకుంటున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ మార్కెట్ కమిటీ దీనిపై దృష్టి సారించకపోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. వ్యాపారం అంతా సిండికేట్గా మారి బహిరంగంగా రైతాంగానికి నష్టం చేస్తుంటే జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలక వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. రాష్ట్రంలో ఇతర మార్కెట్లలో ఒకే రకమైన మార్కెట్ ధరలు ఉంటే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వేరొక రకమైన మార్కెట్ ధరలు ఉండడం చూస్తే మనకు మార్కెట్ కమిటీ మాయాజాలం ఏర్పడుతుందన్నారు. సిండికేట్ వ్యాపారులు పసుపు, ఎర్రజొన్నల ధరలు పెరగకుండా వ్యవహరిస్తుంటే వ్యవసాయ రంగ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల పక్షమని చెబుతున్నప్పటికీ రైతాంగానికి మాత్రం ఏమాత్రం న్యాయం జరగడం లేదన్నారు. రైతాంగానికి ప్రధానమైనటువంటి ఎర్రజొన్నలు, పసుపు పంటలు జిల్లాలో కేంద్ర బిందువులుగా మారాయని, వీటిని విస్మరిస్తే ఇట్టి 2 పంటలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం దృష్టికి పసుపు పంట, ఎర్రజొన్నల రైతుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారంకు పూనుకోవాలని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సారా సురేష్, గుమ్ముల గంగాధర్, బాబన్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న భూములంటే అంశాన్పల్లి, ప్రాజెక్ట్ రామడుగు, సిరికొండ, గడికోలు, ఇటు పోతే రెంజల్ మండలం అన్నీ వస్తాయి. ఎడిపల్లి మండలం ఏదైతే పెండింగ్ సమస్యలు మానాల నుంచి మొదలుకొని తూంపల్లి వరకు సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం తీసుకుపోతాం. రెండవది, ఈరోజు అఖిల భారత ఐక్య రైతు సంఘం దేశవ్యాప్తంగా రైతులు, కూలీలు ఎదుర్కొంటే సమస్యల పరిష్కారానికి డిమాండ్ డేగా ఈరోజు పాటిస్తూ ఉన్నాం. వందలాది మంది నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఇందులో భాగంగా ప్రధానమైన డిమాండ్లు ఎంఎస్పి చట్టం చేయాలని, రెండవది వ్యవసాయ కూలీలకు దాదాపుగా 12,000 రూపాయలు ఇవ్వాలని, రెండవది ఉపాధి హామీ పనులు 200 రోజులు ఇవ్వాలని, 600 రూపాయలు కూలి ఇవ్వాలని, అట్లాగే ఇల్లు లేని వారందరికీ ఇండ్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించాం. అట్లాగే పసుపు రైతుల సమస్యల్ని, ఎర్రజొన్నల సమస్యల్ని ప్రభుత్వం కొనాలని, ఇటు వ్యవసాయ కూలీల్ని, ఇటు రైతుల డిమాండ్లని కలిపి ఈరోజు మనం తీసుకొచ్చాం. అట్లాగే అన్ని సమస్యలు రేషన్ కార్డులతో సహా అన్ని సమస్యల పరిష్కారానికి ఈ ఒక్కరోజుతో కాదు, రేపు భవిష్యత్తులో కూడా కొట్లాడాలి. ఇటు ప్రాజెక్ట్ రామడుగు సమస్యలు ఏదైతే భూమి సమస్య ఉందో, అంశాన్పల్లి, గడికోలు, అట్లాగే సిరికొండ, మెండోరా, అట్లాగే మానాల, దేవక్కపేట అన్ని సమస్యల్ని ముఖ్యమంత్రితో చర్చించే టైం తీసుకెళ్తాం. ఈ సమస్యల పరిష్కారం అయ్యా పంట రాదు, మనం పోరాటం చేస్తేనే వస్తుందని చెప్పేసి
జొన్న పంటలను వ్యవసాయ అధికారిని ఎస్ శృతి పరిశీలించారు. చలికాలంలో జొన్న పంట పేనుబంక తెగులుకు గురవుతుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో వివిధ పంటలను మండల వ్యవసాయ అధికారిని ఎస్ శృతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు యాసంగిలో జొన్న పంటలో వచ్చు వివిధ తెగులను గుర్తించారు. వాతావరణ దృష్ట్యా జొన్న పంటలో పేనుబంక అధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. పురుగు యొక్క ఉధృతి మొక్క అడుగు భాగంలో ఉండి రసాన్ని పీలుస్తుందని ఆమె తెలిపారు. తెగులు సోకిన మొక్కలు లేత పసుపు రంగులోకి మారి కుంగిపోతాయని, మొక్కలపై తేనె, మంచు, చీమలు ఉండడం పంట రోగాలకు సూచన అని ఆమె తెలిపారు. పేనుబంక నివారణకు ప్రిఫోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమెథాక్సామ్ 0.2 గ్రామ్ లేదా ఫ్లోనికావిడ్ 0.3 గ్రాములు లేదా ఎసిటాప్రిడ్ లీటర్కు నీటికి 0.2 గ్రామ్ 15 రోజులకు ఒకసారి పంటపై పిచికారి చేసి పేనుబంకను నివారించవచ్చునని ఆమె రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు ఎస్ సాయిరాం రాజు, షేక్ షబీర్, ప్రశాంత్, రైతులు రాజాముత్యం, రాజు, బొంబాయి గంగాధర్, జాన్, రాజేష్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవనభృతి ఇవ్వకుంటే నిజామాబాద్ నుండి హైదరాబాద్ వరకు బీడీ కార్మికులతో పాదయాత్ర చేస్తామని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు హెచ్చరించారు. గత ఎన్నికల్లో చేసిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవనభృతి చెల్లించాలని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి అధిక సంఖ్యలో బీడీ కార్మికులతో భారీ ర్యాలీ పాత కలెక్టరేట్ వరకు, అనంతరం ధర్నా చౌక్లో జరిగిన బీడీ జీవనభృతి ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. 2014లో గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో బాల్కొండ ఎన్నికల సభలో బీడీ కార్మికులకు అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కేవలం 3 లక్షల మందికి 2016 రూపాయలు ఇచ్చి మిగిలిన 7 లక్షల మందికి ఇవ్వకుండా ఎగ్గొట్టిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 4016 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసింది కాబట్టి చేసిన వాగ్దానం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నికరంగా 8 నెలలు మాత్రమే పాలన సాగించినందున ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన రాజకీయ పోరాటం చేయడం లేదన్నారు. తక్షణమే బీడీ కార్మికుల జీవనభృతిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేయకపోతే తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వేలాది మంది బీడీ కార్మికులతో పాదయాత్రలో
చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్స వివరాలు తెలుసుకొని కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో వైద్యుడిగా చలామణి అవుతున్న వ్యక్తి గుట్టురట్టు చేశారు. కామారెడ్డి పోలీసులు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిని గుర్తించి అరెస్టు చేశారు. కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్స వివరాలు తెలుసుకొని వైద్యుడిగా చలామణి అవుతున్న వ్యక్తి గుట్టురట్టు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన ములకల రవీందర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడని, అయితే డబ్బులు సంపాదనే లక్ష్యంగా ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్స నేర్చుకున్నాడని ఆమె తెలిపారు. తన పేరును రవీందర్ రెడ్డిగా ఫోటోషాప్లో ఆధార్ కార్డు, నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి ఫోటో మార్పు చేసుకున్నాడని, ఫేక్ సర్టిఫికేట్తో కామారెడ్డి స్టార్ హాస్పిటల్లో, ఆరోగ్య ఆసుపత్రిలో, లింగంపేట భీమరాజు ఆసుపత్రిలో ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ పిల్లల వైద్యుడిగా కొనసాగాడని ఆమె తెలిపారు. ఖానాపూర్లోని షణ్ముఖ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిగా పనిచేయడానికి ఈ నెల 6న అడ్వాన్స్డ్గా 2 లక్షలు తీసుకున్నాడని, అయితే రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అసలు వైద్యుడే కాదని, తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్టు చేశారని ఆమె వెల్లడించారు. అతని వద్ద నుంచి ఫేక్ ఆధార్ కార్డు, సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని కోర్టులో హాజరుపరుస్తామని ఏఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ రూరల్ సిఐలు చంద్రశేఖర్ రెడ్డి, రామన్, సిసిఎస్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీరామ్, రాజు సిబ్బంది పాల్గొన్నారు. ఎట్లా గుర్తించారు? ఎట్లా గుర్తించారు? డిగ్రీ మేడం, జిల్లాలో చాలా మంది సర్టిఫికేట్ లేకుండా సీరియస్ ప్లస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. దానిపై మీరు ఎలాంటి డీల్ అవుతుంది? చాలా మంది డాక్టర్లు సర్టిఫికేట్ లేకుండా క్లినికల్ ఓపెన్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు. అలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాంటిది మాకు వెంటనే కంప్లైంట్ వస్తే దర్యాప్తు చేస్తామండి. వెంటనే ఇప్పుడు ఈ కంప్లైంట్ నేను వచ్చింది అండ్ వితిన్ 1 day మా సిఐఎస్ఐ వెంటనే రియాక్ట్ అయ్యి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా వస్తే వెంటనే వితిన్ 1 day రియాక్ట్ అవుతాం. అట్లనే గ్రామాలలో ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల వ్యవస్థ కూడా బాగా పెరిగింది. ట్రీట్మెంట్ వచ్చి రాని వైద్యంతో పేషెంట్లు బాగా చెలగాట మారుతున్నారని బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లాలో. అలాంటివి కూడా ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినా మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తామండి అండ్ నిందితుడిని పట్టుకుంటాం. ప్రజలకు ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ఇలాంటి వాటి వల్ల. సో దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. సర్టిఫికేట్ లో తను ఫోటోషాప్ చేశాడండి, ఆధార్ కార్డ్ ఫోటోషాప్ చేశాడు అండ్ ఈ డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఫోటోషాప్ చేశాడు. సో అతని ల్యాప్టాప్, అతని సెల్ ఫోన్ అండ్ ఆ ఫేక్ ఆధార్ కార్డ్ అండ్ ఫేక్ సర్టిఫికేట్. నగరంలోని బర్కత్పుర పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థినులు రంగోలీ, గాలిపటాలు ఎగురవేయడం అందరినీ అలరించాయని పాఠశాల ప్రిన్సిపల్ కృపాల్ సింగ్ తెలిపారు. నగరంలోని బర్కత్పుర పాఠశాలలో వాసవి క్లబ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో పిల్లలకు రంగోలీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 24 మంది ఆడపిల్లలు పాల్గొని రంగురంగుల ముగ్గులతో అలరించారు. అందమైన ముగ్గులకు బహుమతులు అందజేశారు. అలాగే అబ్బాయిలకు గాలిపటాలు వితరణ చేశారు. విద్యార్థులకు గాలిపటాల పోటీలు నిర్వహించి ఉపాధ్యాయులు అందరూ భాగస్వాములై జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ పండగ విశిష్టత, గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, విద్యార్థులతో దాగి ఉన్న సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి ప్రోత్సాహకం ఇవ్వడానికి పోటీలు ఏర్పాటు చేయడమైందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆఫ్ సీనియర్ సిటిజన్ మెంబర్స్ అధ్యక్షులు చెన్న రవీంద్రనాథ్, సెక్రటరీ చింతల భైరయ్య, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన మానవ హక్కుల నేత గొర్రపాటి మాధవరావు స్ఫూర్తితో ఉద్యమిద్దామని హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. మాధవరావు సంస్మరణ సభకు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించాలని కోరారు.
జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్లో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ముఖ్యంగా హమాలీలు, చాటా వర్కర్స్, గంప హమాలీలు, బీడీ కార్మికులు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గొర్రపాటి మాధవరావు సంస్మరణ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గొర్రపాటి మాధవరావు తన జీవితాంతం పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉన్నారని తెలియజేశారు. అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులైన హమాలీలు, గంప హమాలీలు, బీడీ కార్మికులు, దినసరి కూలీలు, ఇంటి పని చేసే కార్మికులు తదితరుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు నిర్మించారని, వాటికి అండగా ఉన్నారని అన్నారు. కార్మిక సంఘాల నాయకులపై అకారణంగా పోలీసులు, ప్రభుత్వాలు దాడులు చేసిన సందర్భాల్లో, అక్రమ కేసులు బనాయించిన సందర్భాల్లో వారి పక్షాన ఉచితంగా పోరాడి కార్మిక నాయకులను బయటకు తీసుకొచ్చేవారని, వారికి సంపూర్ణ అండదండలు అందించేవారని చెప్పారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యమకారులపై ప్రభుత్వాలు బనాయించిన తప్పుడు కేసులను ఉచితంగా వాదించారని, అనేక మంది నాయకులను జైలు పాలు కాకుండా అడ్డుకున్నారని వివరించారు. చివరకు ఆయన మరణాంతరం తన పార్థివ దేహాన్ని, నేత్రాలను దానం చేసి మరణంలో సైతం ఆదర్శంగా నిలిచారని, గొర్రపాటి మాధవరావు సేవలను కీర్తించారు. వారిని స్మరించుకోవడానికి ఈ నెల 11న స్థానిక ఎల్లమ్మగుట్టలో జరిగే మాధవరావు సంస్మరణ సభకు వేలాదిగా కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏదైతే మాధవన్న చనిపోయిన తర్వాత కూడా ఆయన కళ్ళు వేరేలకు దానం చేయడం జరిగింది. ఆయన కళ్ళు ఇయ్యల్లా కళ్ళు లేని వాళ్లకు ఉపయోగపడాలని ఆ కళ్ళు దానం చేయడం జరిగింది. అలాగే ఆయన బాడీ ఏదైతే ఉంటుందో బాడీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కు డొనేట్ చేయడం జరిగింది. ఇవాళ మనం ఇంతమంది కార్మికులు ఉన్నాం. మన కార్మికుల పిల్లలు ఇవాళ ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నారు. ఎంబీబీఎస్ చదివిన వాళ్లకు ఒక బాడీ ఉంటే ఆ బాడీ మీద పరిశోధన జరుపుతారు. పరిశోధన జరిపి డాక్టర్గా తయారవుతారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు బాడీ ఉంటే బాడీ మీద నేర్చుకొని రేపన్నాడు భవిష్యత్తులో డాక్టర్గా తయారవుతారని మాధవన్న తన చనిపోక ముందు నా బాడీని కూడా ప్రజలకు ఉపయోగపడాలని ఆయన బాడీ కూడా డొనేట్ చేయడం జరిగింది. అలాంటి పెద్ద మనసు ఉన్న వ్యక్తి, ప్రజల మధ్య ఉండి కొట్లాడిన వ్యక్తి ఈయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మన అందరము కార్మికులు కూడా ఏదైతే మన నాయకులు ఐఎఫ్టీ నాయకులు ఉన్నారో కార్మికులకు కూడా ఏదైనా జరిగితే తన కార్మికుల కోసము కోర్టులో కేసేసి ఫ్రీగా కొట్లాడిన రోజులున్నాయి. ఫ్రీగా మన కోసం కొట్లాడుతుండే అన్న అలాంటి లాయర్ మన మధ్యలో లేకపోవడం మన కార్మికులకు కూడా తీరలేని చోటు. కాబట్టి కార్మికులందరికీ మేము విన్నపం చేస్తున్నాం ఐఎఫ్టీ నగర కమిటీ నుంచి. ఏదైతే ఆ రోజు 11 గంటలకు మాధవన్న ఇంటికాడ శనివారం నాడు సంస్మరణ సభ ఉంటుంది. అందరూ 11 గంటలకు కార్మికులు రావాల్సిందిగా కోరుతున్నాం. సంక్రాంతి పండగ వస్తుండడంతో యువత రంగురంగుల పతంగులను కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. సినిమా హీరోలు పిల్లలకు సంబంధించిన ఫోటోలతో కూడిన పతంగులను విక్రయిస్తున్నారు. చైనా మాంజా వాడితే కఠిన చర్యలుంటాయని పోలీసు శాఖ హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో సంక్రాంతి పండగ సందర్భంగా పతంగుల దుకాణాలు వెలిశాయి. యువకులు పండుగకు ముందు నుంచే రంగురంగుల పతంగులను కొనుగోలు చేసుకొని పతంగులను ఎగరవేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. సినిమా హీరోలు, హీరోయిన్లు, కార్టూన్స్తో కూడిన రకరకాల పతంగులను వ్యాపారులు అందుబాటులో ఉంచడంతో యువత ఆసక్తితో వారికి అవసరమైన పతంగులను ధరలు ఎక్కువైనప్పటికీ కొనుగోలు చేస్తున్నారు. పతంగులతో పాటు మాంజాలను కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. సంక్రాంతి పండగ అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే పండగ. ఆడపడుచులు ముగ్గులు వేసి ఆనందంగా గడుపుతారు. యువకులు, పెద్దలు పతంగులు ఎగరవేసి ఆనంద ఉత్సవాల మధ్య పండుగను జరుపుకుంటారు. అయితే పతంగుల దుకాణందారులు రకరకాల పతంగులను అందుబాటులో ఉంచినా వాటి ధరలను మాత్రం పెంచారని కొనుగోలుదారులు వాపోతున్నారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ కాబట్టి ధరలు ఎక్కువైనా కొనుగోలు చేసుకొని వెళ్తున్నామని తెలిపారు. మాంజాల ధరలు సైతం అధికంగా ఉన్నప్పటికీ కొనుగోలు చేసుకుంటున్నామని తెలిపారు. అయితే ప్రాణాంతకంగా మారిన చైనా మాంజా వాడొద్దని పోలీస్ శాఖ పేర్కొంది. ఈ చైనా మాంజాను నిషేధించినట్లు చెప్పారు. అయితే ఈ పాటికే నగరంలోని నెహ్రూ పార్క్ ప్రాంతంలో చైనా మాంజా విక్రయించిన వ్యాపారులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. మనకి సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ గాలిపటాలు ఎగరేస్తారు. గాలిపటాలు ఎగరేయడం సంతోషమే, కానీ దానికి ఈ చైనా మాంజా థ్రెడ్ ఏదైతే ఉందో అది వాడకూడదు, అది నిషేధించబడింది. ఇప్పుడు అది వాడినా అమ్మినా కనీసం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అట్లాగే 1,00,000 రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తించి
కొనుక్కునే వాళ్ళు కూడా చైనా మాంజా థ్రెడ్ ఎవరైనా అమ్మితే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసుకి ఇవ్వాలి. అలాగే అది కొనకుండా కాటన్ థ్రెడ్ తోటి, అంటే అది కూడా మనం సేఫ్గానే ఆడుకోవాలి. గాలిపటం ఎగరేయడం అనేది మనకి ప్రాణాంతకం కావద్దు, మన వల్ల ఇంకొకళ్ళ ప్రాణం పోవద్దు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం చైనా మాంజా థ్రెడ్ తగిలి చాలామంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తించి ఇది ఇప్పుడు శిక్షార్హమైన నేరం, చైనా మాంజా అమ్మడం కానీ వాడడం కానీ, ఇదంతా ప్రజలు కూడా గుర్తించి సేఫ్గా గాలిపటాలు ఎగరేయాలని కోరుకుంటున్నాం. జిల్లాలోని వివిధ మండలాల్లో గల గ్రంథాలయాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి పరిశీలించారు. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నందున అందుకు సంబంధించిన మెటీరియల్ అన్ని గ్రంథాలయంలో ఉంచుతామని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి జిల్లాలోని వేల్పూర్, మోర్తాడ్ శాఖ గ్రంథాలయాలను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణను పరిశీలించారు. స్థానికులతో సమావేశమై గ్రంథాలయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తానని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలున్నందున అందుకు సంబంధించిన రీడింగ్ మెటీరియల్ అన్ని గ్రంథాలయాల్లో ఉంచడం జరుగుతుందన్నారు. అనంతరం ఏర్గట్ల గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామంలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నందున గ్రంథాలయం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అందుకు చైర్మన్ స్పందిస్తూ ఏర్గట్ల గ్రామంలో త్వరలో గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సంక్రాంతి పండుగ సెలవులకు వెళ్లేవారు విలువైన వస్తువులు, డబ్బులు ఇంట్లో ఉంచకుండా బ్యాంకుల్లో లేదా దగ్గర వారి వద్ద ఉంచి వెళ్లాలని ఇన్ఛార్జి సిపి సింధు శర్మ కోరారు. పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆమె సూచించారు. సెలవుల్లో వెళ్లేవారు తమ ఇంటి పక్క వారికి చెప్పి వెళ్లాలని, ఏదైనా అలికిడి వినిపిస్తే 100కు ఫోన్ చేయాలని చెప్పి వెళ్లాలని ఆమె సూచించారు. ఊరికి వెళ్తున్నామని సోషల్ మీడియాలో ఉంచవద్దన్నారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ సీనియర్ జర్నలిస్టు ఏఎస్ సాంబయ్య ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. వివిధ అంశాలపై చర్చించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన బాపూజీ వచనాలయం సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా తారిక్ అన్సారీ సాంబయ్యను అభినందించారు. తన ఆహ్వానం మేరకు ఇంటికి వచ్చిన మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీని పూలమాల శాలువాతో జర్నలిస్టు సాంబయ్య ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీఖాన్తో పాటు పలువురు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని అవతారమెత్తిన ఘనుడు, అసలు వైద్యులనే బురడి కొట్టించిన ప్రబుద్ధుడు. మెడికల్ కౌన్సిల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.